ముందుగా శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరికీ శుభం కలగాలని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా ఈ సోమశిల ప్రాజెక్ట్ దగ్గర ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. మీరందరూ కూడా ఉదయం నుంచి నాతో పాటు ప్రయాణం చేస్తూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటన్నిటినీ కూడా పరిశీలిస్తూ నేను నాతో రావడం జరిగింది. చాలా సంతోషం. ఇటీవల కాలంలో ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేనటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆ ప్రతిపక్ష పార్టీ తామేదో చేశాము లేదా తమ ఉనికి కాపాడుకోవాలని ఒక ప్రయత్నం చేయడానికి మొదలుపెట్టారు. నేను ముందే చెప్పాను, మీ ఉనికిని కాపాడుకోవడానికి మీరు ఏదో చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలాంటి తప్పిదాలు లేకుండా చెప్పినటువంటి మాటను నెరవేర్చుకుంటూ ఈరోజు ఏమి చేయడానికి రావాలనుకున్నారు, 72 టీఎంసీలు ఎలా ఆపగలిగారని చూడడానికి వస్తారు. 3 మాసాలు అయింది. నవంబర్ 15 అనుకుంటాను, నవంబర్ 15 ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా రైతాంగానికి సోమశిల నీటిని విడుదల చేశాం. మేము నారుమడికని, నారు పోసుకోవడానికని, నాట్లు వేయడానికని, పంటకి తొలి విడత నీరు ఇవ్వాలని విడుదల చేస్తూ వస్తే మేము నవంబర్ 15 మొదలు పెడితే ఇవాళ జనవరి 17వ తారీఖు వచ్చాం. అంటే 3 నెలలు గడుస్తుంది. ఈ 3 నెలల్లో ఉన్నటువంటి నీటిని జాగ్రత్తగా వాడుకుంటూ చెరువుల్లో, రిజర్వాయర్లలో, బ్యారేజీల్లో, అలాగే ఎక్కడైనా తక్కువ పడి అవసరమైనటువంటి నీరు ఉత్తరపు కాలువ ద్వారా రాళ్లపాడు ప్రాజెక్టు ఇవ్వాలి. ఒకవేళ అక్కడ తక్కువ ఉంటే అక్కడ ఇద్దాము. వాళ్ళకి అది ఎక్కవు, ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా ఒకటే. మేము అభివృద్ధి చేయలేదు, ఇంకొక పార్టీ అభివృద్ధి చేయడానికి లేదు. మేము ఈ రాష్ట్రాన్ని సర్వం దోచుకుపోయాం, ఇంకొక పార్టీ ఏ పని చేయకూడదు, వాళ్ళకి సంక్షేమం ఇవ్వకూడదు, అభివృద్ధి జరగకూడదు, ఉద్యోగ ఉపాధిని కలగకూడదు. ఇలాంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ప్రతిపక్షాలు పనిచేస్తుంది. ఇటీవల సోమశిల మీద దండయాత్ర, కండలే రిజర్వాయర్ మీద దండయాత్ర. నేను అడుగుతున్నా, జిల్లా పార్టీని కానీ రాష్ట్ర పార్టీని కానీ ప్రతిపక్షంలో ఉన్నవారు ఎందుకు ప్రాజెక్టుల మీద మేము దండయాత్ర? మీరు చేయని పనిని మేము చేశామని చూసి సంతృప్తి పడడానికైతే దండయాత్ర చేయబడింది. మీరు యాత్రికుల్లాగా వచ్చి అన్ని కూడా చూడదు, తప్పేంది. కానీ మీరు ఏదో దుర్మార్గపు ఆలోచనలు పెట్టుకొని మీ బురదను మాకు పూయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే దాన్ని వద్దు అని మేము అనుకున్నాం. ఇవాళ సోమశిల ప్రాజెక్టు గురించి చెప్పాలి మీకు. ఇప్పుడే ఎస్సీ గారు, ఈ గారు, మేమందరం కూడా సోమశిల ప్రాజెక్ట్ దగ్గర నిలబడి చూడటం జరిగింది. 72 టీఎంసీలు ఉన్నాయి ఇవాళ. సోమశిల ప్రాజెక్టులో మనం ప్రభుత్వం నుంచి అనుమతించినటువంటి రిజర్వాయర్ లెవెల్స్, దాని యొక్క ఆ రిజర్వాయర్లో మనం నింపగలిగినటువంటి సామర్థ్యం
74 టీఎంసీలే పెట్టండి, అందులో దాటొద్దు అని చెప్పారు. ఎందుకంటే పైన ఒక్కొక్కసారి భారీ వర్షాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. ఆ తర్వాత రాయలసీమ ప్రాంతంలో పడ్డ వర్షాలు రీజనరేషన్ ఆఫ్ వాటర్ వస్తుంది. ఇలా ఒక 4 టీఎంసీలు కుషన్ పెట్టుకొని 74 దాకా పెట్టమన్నాం. మనం వరదలు వచ్చినప్పుడు 74 పెట్టాం. 74 పెట్టాగానే అది ఎంతకీ తగ్గల. ఎందుకంటే జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా అంతా సాగునీరు, త్రాగునీరు సమృద్ధిగా అన్ని రిజర్వాయర్లు నిండిపోయాయి. ఇంకెక్కడి నుంచి నీళ్ళు తీసుకునే అవకాశం రాలేదు. మనం కూడా ఆ నీటిని వృధా చేయదలుచుకోవాలి. ఒక సమర్థవంతమైనటువంటి నీటి యాజమాన్యపు విధానాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికార యంత్రాంగం, నీటిపారుదల వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ నిర్మల రామానాయుడు గారి నాయకత్వం ఇంత పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్క చుక్క నీటి బొట్టు విడుదలైనా దానికి సంజాయిషి చెప్పాలి అధికార యంత్రాంగం. రైతులకు అవసరమైతే ఎంతైనా వదులుదాం, ఒక చెక్క నీటి బొట్టు వృధా కాకూడదు అని ప్రాజెక్టులన్నీ ఒక్క సమస్యలే కాదు, తెలుగంగా కాదు, అనేక ప్రాజెక్టులు శ్రీశైలం దగ్గర నుంచి, పురిచింతల దగ్గర నుంచి, కృష్ణా బ్యారేజ్, గోదావరి బ్యారేజెస్, అలాగే రాయలసీమలో హంద్రీ నీవా, గాలేరు నగిరి, ఎస్ఆర్బిసి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. ఎవరు ఆపారు? మేము ఆపామా? ఎవరు ఆపారు? ఆపినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో? అది కూడా మర్చిపోయారా? అంటే మీరు ముఖ్యమంత్రులుగా పనిచేసిన విషయం కూడా మర్చిపోయారు. 7/9/2020 కేంద్ర జలశక్తి మంత్రి అనుమతి లేని ప్రాజెక్టులని మీరు అనుమతించారు, ప్రాజెక్టులు చేపట్టొద్దని 7/9/2020 ఒక లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత జూలై 30, 2020 సిడబ్ల్యూసి అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకపోతే పనులు చేయొద్దని కేఆర్ఎంబి కమిటీ ఆ రోజు కూడా ఆర్డర్ ఇచ్చారు. అక్టోబర్ 29, 2020 రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై నిర్మాణాన్ని నిలిపివేయాలని ఎస్జిటి ఆదేశం ఇచ్చి దీని మీద చర్యలు తీసుకుంటాం మీ మీద అని ఆర్డర్ ఇచ్చారు. డేట్లు ఉన్నాయి ఇక్కడ, ఆర్డర్లో ఉన్నాయి. జూన్ 25, 2021 తెలంగాణ రాష్ట్రం మీరు చేసేటువంటి దాని మీద ఫిర్యాదు చేస్తే కేఆర్ఎంబి మరొకసారి ఇచ్చింది ఆర్డరు. మీరు పనులు మొదలుపెట్టారని మాకు కంప్లైంట్ వచ్చింది, మొదలుపెట్టుంటే ఆపేయండి, మీకు మొదలుపెట్టే అధికారం లేదు. అంటే మీ తప్పిదాలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఏప్రిల్ 24, 2024 అప్పటికి ఇంకా నీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. పర్యావరణ క్లియరెన్స్ లేదని పని చేయడంపై వివరణ ఇవ్వని ఎన్జిటి ఏపీని మళ్ళీ నివేదిక ఇవ్వమని కోరింది. ఇవన్నీ ఎవరి టైంలో? నీ టైంలోనే. ఫిబ్రవరి 27, 2025 మేము అధికారంలోకి వచ్చాక పర్యావరణ అనుమతులపైన డిపిఆర్ ఇవ్వాలని పర్యావరణ శాఖ అప్రైజల్ కమిటీ సూచిస్తే ఇవి ఏవీ లేవన్న తర్వాత మార్చి 16, 2025 పర్యావరణ అనుమతులు నిరాకరించబడ్డాయి. ఎస్జిటి ఉత్తర్వులు ఉల్లంఘించి ప్రాజెక్టును నిర్మిస్తున్నందునే ఈ ప్రాజెక్టును అమలు రద్దు చేశామని చెప్పి ప్రాజెక్టే కట్టడానికి లేదని కేంద్ర ప్రభుత్వ శాఖలు ఆర్డర్లు ఇచ్చాయి. ఎవరి హయాంలో మొదలైనవి, ఎవరి హయాంలో తప్పులు చేశారు, ఎందుకు మీరు సరైన విధానంలో చేయలేక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని మీరే
కుప్పగూల్చి వేస్తే ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మీరు తప్పు పెడతారా? మమ్మల్ని మీరు తప్పు పెట్టే ప్రయత్నం చేయడానికి మీరు చేసిన దరిద్రం, మీరు చేసినటువంటి పాపం, రాయలసీమ రైతాంగాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మీరు మా మీద వేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ప్రాజెక్టుల మీద దండయాత్ర. ఏడందరూ ఖాళీగా ఉన్నారు కాసుకొని, మీరు వస్తే చూడడానికి. ఇది బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం. వీ హ్యావ్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ అవర్ షోల్డర్స్. మేమెప్పుడు కూడా మా బాధ్యతలు మేము మర్చిపోం. ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన మద్దతు అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క మేలు కోసమే మేము శ్రమిస్తాం, కష్టపడతాం తప్ప మీలాగా రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి, రాజకీయ అవసరాలకి రాజ్యాంగపరంగా ఇచ్చిన జీవోలను తగలబెట్టే కార్యక్రమాలు మా పార్టీలు చేయవు, మేము చేయము. అటువంటి దుష్ట సాంప్రదాయాలు మీవి. మీక ఉన్నాయి ఆలోచన, తప్పుడు ఆలోచన. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఈ రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు నిండాయి. అన్ని రిజర్వాయర్ల ద్వారా పంటలకు నీళ్ళు ఇచ్చాం, పంటలు పండించుకుంటున్నారు. ఒక్కటే మీకు నిదర్శనం, నిన్నటి సంక్రాంతి శోభ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళ యొక్క కుటుంబాల ఆనందాల్లో, ఆ కుటుంబాల్లో ఎంత ఆనందోత్సాహాలు చూసాం మనం. మీరు కూడా చూడలేదా? మీ కుటుంబాల్లో మీరు సంక్రాంతి జరుపుకోలేదా? ఈ ఆనందాన్ని గడిచిన 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా చూశారా ఆనందాన్ని? ఇది ఆనందం అంటే, ఇది పండుగ అంటే. ప్రతి కుటుంబం పండుగ వాతావరణంలో పండుగ చేసుకుంది. ప్రతి ఒక్కరూ ఇది మా రాష్ట్రం, మా పండుగ, మా ఇంటి పెద్ద పండుగ అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు అని అంటే సమర్థవంతమైన పాలన ఈ రాష్ట్రంలో ఇచ్చినాం కాబట్టే, రామరాజ్యానికి అడుగులు పడుతున్నాయి కాబట్టే మీలాంటి మారీచ స్వభావులు ఎంతమంది అడ్డు తగిలినా రామలక్ష్మణులు లాంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. నారా లోకేష్ లాంటి యువగలం నాయకుల వల్ల యువతరానికి మంచి భవిష్యత్తుని అందిస్తాం. నరేంద్ర మోడీ గారి యొక్క ఆశలు, ఆశయాలకి మేము ఖచ్చితంగా ముందుకు నడుస్తామని చెప్పి తెలియజేస్తూ, సోమశిల శివాలయానికి కండలేరుకి వెళ్ళే ఎస్కేఎఫ్ఎస్ కెనాల్, సౌత్ ఫీడర్, ఫ్లడ్ ఫ్లో కెనాల్ 918 కోట్లకు మొదలుపెట్టి 170 కోట్ల రూపాయలకి మట్టి పని చేసి సగంలో వదిలేసి వెళ్ళిపోయారు. ఇవాళ పూర్తి చేయాలి అంటే ఇంకా అంత అయ్యేటట్టుంది. నీళ్లు ఉన్నాయి, మీరేమి రిపేర్ చేయలే. గేట్లు కూడా ఆ లీకులు అలాగే ఉన్నాయి. మాకు వచ్చిన నీళ్లు వదులుతూ ఉన్నాం. ఎప్పుడైతే అది డ్రై అవుతుందో పని మొదలు పెట్టడానికి తయారు చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు 72 టీఎంసీలు సోమశిలలో, తెలుగంగ కండలేరులో 1.5 టీఎంసీ. ఇన్ని విధాల 7,27,000 ఎకరాలకి నీళ్ళు ఇస్తున్నాం. ఖరీఫ్లో 2025 ఖరీఫ్కి 7,27,885 ఎకరాల నీటి సాగు పొలాలకి సాగునీరు విడుదల చేశాం నవంబర్ 15. ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి ప్రాంతాలకి. పోయిన సంవత్సరం అయితే ఖరీఫ్లో 7,77,000కి నీళ్ళు ఇచ్చాం. రబీకి వచ్చేటప్పటికి 5,24,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం. మరి ఇన్ని లక్షల ఎకరాలకి లక్షలాది మంది రైతాంగానికి సాగునీరిచ్చి వాళ్ళకు మేలు చేస్తుంటే మీరు ఏమి బురద చల్లడానికి మా దగ్గరికి వస్తామన్నారు? ఏమి తప్పు చేశామని మా దగ్గరికి వస్తామన్నారు? ఇంత
నీచమైనటువంటి రాజకీయానికి మీరు ఒడిగట్టడం చాలా దారుణం. రైతుల మీద మంచి కోరుకునే వాళ్ళు ఎవరు చేయరు. మీ హయాంలో మీరు ఏం చేశారో తెలుసా? ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చి రైతుల భూముల్ని మీ ఫోటోలు ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ప్రభుత్వ సెక్యూరిటీ లేనటువంటి తెల్ల కాగితాల మీద, తెల్ల అట్టల మీద మీ రంగులు మార్చి అప్పుడు ఉన్నటువంటి మీ నాయకుడు ఫోటో వేసి పాపం అన్యాయం చేసి 35 లక్షల మంది రైతాంగాన్ని పాస్ పుస్తకాలు ఇవ్వడానికి తయారయ్యారు. ఎన్నికల్లో మేము తిరుగుబాటు చేశాం. రైతాంగాన్ని మేము కళ్ళు తెరవండి, ఇప్పటికైనా మీరు మోసపోతున్నారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి ఆ ప్రభుత్వానికి గురించి చెప్తే రైతులందరూ కళ్ళు తెరిచి చూసి జరిగిన మోసాన్ని గ్రహించి 3 నెలల్లో 35 లక్షల పాస్బుక్లు ఇచ్చేసారే. 23 ఇచ్చారు, 12 లక్షలు మీ దగ్గర స్టాక్ ఉన్నాయి. ఇవాళ ఆ 23 లక్షల పాస్ పుస్తకాలని మేము మళ్ళీ సరిచేసి మీ భూమి మీ హక్కు, ప్రభుత్వ రాజముద్రతో మీకు పట్టదారు పాస్ పుస్తకం అని మేము ఇవ్వడానికి 1 సంవత్సరం రోజులు పట్టింది. అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ప్రభుత్వ భద్రత కలిగినటువంటి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి 21 లక్షల పాస్ పుస్తకాలు రెడీ అయింది. వాటిలో కూడా ఇంకా అక్కడక్కడ తప్పులు ఉన్నాయంటే ఆపి సరిచేసి ఇస్తూ ఉన్నాం. 1,00,000 కుటుంబాలు, రైతు కుటుంబాల యొక్క పాస్ పుస్తకాలని మీరు మార్పిడి చేసి రైతుల యొక్క భూముల్ని దోచుకోవడానికి మీరు ప్రయత్నం చేశారు. మర్చిపోయారా? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్ర రైతాంగాన్ని కాపాడాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి చట్టం, ఆ నల్ల చట్టాన్ని రద్దు చేయండి అని చెప్పి రద్దు చేశాం. అప్పటి నుంచి మొదలుపెట్టి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి చేస్తే ఇవాళ ఈ పాస్ పుస్తకాలు కొత్తవి తయారు చేసి ఇస్తున్నాం. వచ్చే డిసెంబర్ 31 నాటి వరకు ఈ రాష్ట్రంలో 1 కోటి మంది రైతుల యొక్క పాస్ పుస్తకాలు నూతనంగా తయారు చేసి అన్ని జాగ్రత్తలు, సెక్యూరిటీ థ్రెడ్స్ తోటి, అన్ని రకాల క్యూఆర్ కోడ్లు, ప్రభుత్వ రాజముద్రలు, ప్రతి పేపర్ మీద ప్రభుత్వ ముద్రతోటి వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇస్తారు. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. అలాగే ఏప్రిల్ రిపేర్ చేసేవాళ్ళు ఇలా ఒకటొకటిగా టెండర్లు పిలుస్తూ పనులు చేయమని చెప్పి ఈరోజు మేము వాళ్ళని తీసుకొచ్చి మొదలు పెడితే ఇవాళ మీరు వచ్చి మేమేదో చేస్తాం, మేమేదో చూస్తామని ఏదో చేయడానికి మళ్ళీ ఆ బురద మాకు పోయడానికి ఒక ప్రయత్నం చేశారు. నిన్న మొన్న మీకు కనీసం విజ్ఞత లేదు. మరి ఇవాళ నేను చెప్తాను సోమశిల గురించి. మీరు ఎందుకు సోమశిలకు వస్తా అన్నారు? మీరేం చేశారో మేమేం చేశారో తెలియాలి కదా. ఈ జిల్లా రైతాంగానికి తెలియాలి. మీకెట్టా మీరు మూర్ఖులు, తెలిసినా తెలియనట్టే కళ్ళు మూసుకుంటున్నారు. ఈరోజు రైట్ సైడ్ ఉన్నటువంటి గేట్స్, ఆర్హెచ్ఆర్ గేట్స్ 5,42,00,000కి టెండర్లు ఇచ్చి పని అప్పచెప్పాం. క్రస్ట్ గేట్లకి కావాల్సిన రోప్స్ అన్నీ కూడా ఇవాళ ప్రొక్యూర్ చేసేదానికి 2,40,00,000 రూపాయలు ఎస్టిమేట్ అయితే, 1 కోటి రూపాయలు విడుదల చేసి రోప్స్ అన్ని కొనుగోలు చేయడానికి ఇవాళ మేము ఇవ్వడం జరిగింది. ఉత్తరపు కాలువ నష్టం జరిగింది. ఉత్తరపు కాలువని వెడల్పు చేసి సిమెంట్ లైనింగ్ చేసి రాళ్లపాడు దాకా దీన్ని తీసుకెళ్దామని ప్రయత్నం చేసి 522 కోట్ల రూపాయలతో పని మొదలు పెడితే మీ హయాంలో పని చేయకుండా ఈ పైన ఒక 10 కిలోమీటర్లు వెడల్పు చేసి ఒక 5 కిలోమీటర్లు లైనింగ్ చేసి వదిలేశారు. ఇది చివరి రాళ్లపాడు ప్రాజెక్టుకి దాదాపు 90 కిలోమీటర్ల పైన ఉంది. ఏ పని చేయలే, సగంలో వదిలేసి వెళ్ళిపోయారు.
అలాగే ఇవాళ ఏప్రాన్ 112 కోట్ల రూపాయలలో మంజూరు చేస్తే ఇప్పటి వరకు 33 కోట్ల రూపాయలు అంత పని మిగిలినటువంటి పని 80 కోట్ల రూపాయల పని కొరవ చేయడానికి ఇవాళ ఏర్పాట్లు చేస్తున్నాం. మీ 5 ఏళ్ల కాలంలో ఏం చేశారు మీరు? రైతులకి ఉచిత కరెంటును ఒకవైపు చెబుతూ ఇళ్ళకి కరెంటు పెంచే కార్యక్రమం మొదలుపెట్టి 3 దఫాలు 4 దఫాలు 5 సంవత్సరాల కాలం కరెంటు ఛార్జీలు ఇబ్బడి ముబ్బడిగా పెంచి దానికి ఒక పేరు పెట్టారు, ట్రూ అప్ ఛార్జెస్ అని. ఆ చేసిన దానికి 32,000 కోట్లు సామాన్య ప్రజల దగ్గర దోచేశారు. మర్చిపోయారా మీరు? 32,000 కోట్ల 5 సంవత్సరాల్లో సామాన్య ప్రజల దగ్గర నుంచి దోచుకున్నటువంటి ఆ పవర్ టారిఫ్ ఏదైతే ఉందో, మేము ఎన్నికల ముందే చెప్పాము ఇక పెరగనివ్వం ఛార్జీలు అన్నాం. కానీ ఇవాళ మొదలుపెట్టాం, తగ్గించే కార్యక్రమానికి తీసుకొస్తున్నాం. ట్రూ అప్ ఛార్జెస్ని ఈ సంవత్సరం నుంచి రద్దు చేశాం. ఒక్క ట్రూ అప్ ఛార్జెస్ రద్దు చేస్తే దాదాపుగా సంవత్సరానికి 4,497 కోట్ల 89 లక్షలు సంవత్సరానికి. మొత్తం 5 సంవత్సరాల కాలంలో 32,166 కోట్లు. ఇవాళ మేము ట్రూ అప్ ఛార్జెస్ తీసేస్తే 4,498 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం తగ్గించాం. ఇది మా ప్రభుత్వ విధానం. ఏమి దీనికి మీరు రస్తాలు రోకోలు చేయలేదే? దీనికోసం వచ్చి ఎట్ట తగ్గిస్తారని అడగడం లేదే మమ్మల్ని? ప్రజల మీద భారం తగ్గించేది తప్పు కదా మీరు అని అడగడం లేదే? ఇది మాత్రం చేయరు. 72 టీఎంసీలు నీళ్లు పెడితే ఇక్కడికి వచ్చి ఏం చూస్తారు మీరు? నేను ఆ రోజే చెప్పాను, పొరపాటున ఏదైనా జరగరాంది జరిగితే ఇక్కడ 72 అక్కడ 62లో మీరు కానీ కాలు జారి ముందుకు పడితే ఏం కావాలి మీరు? మళ్ళీ మేము గజెత్తగాళ్ళని తేవాలి, లేకుంటే బోట్లు పెట్టాలి, పెద్ద పెద్ద వలలు తేవాలి. వలలు అంటే మా దగ్గర ఉంటాయి సొంతంలో. 2 రకాల వలలు ఉన్నాయి ఇక్కడ కూడా. ఆ వలలు వేసి అట్న ఒకటి బయటికి లాగుతాం. కానీ అంత అవసరమా మీకు? బాగున్నదాన్ని చెడగొట్టడానికి వస్తానంటారేమయ్యా? ఇంత దారుణమైన పరిస్థితుల్లో రైతుల్ని మోసం చేయడానికి మీరు చేసేటువంటి ఇంత తప్పుడు విధానాల్లో మీరు చేస్తే ఇవాళ పరిశ్రమలు పెట్టడానికి ఈ రాష్ట్రంలో 25.3% ఈ దేశంలో 30 రాష్ట్రాలు ఉంటే మనకి 30 రాష్ట్రాల్లో 30వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 29 రాష్ట్రాల్లో రానటువంటి పరిశ్రమలు, అంత పెద్ద ఎత్తున పెట్టుబడులు మన రాష్ట్రంలో వచ్చాయని చెప్పి సర్వేలు బయటకు వచ్చాయి. ఇంకా మీకు జ్ఞానోదయం కావడంలే. మీరేం చేశారో తప్పు. ఎంతమంది యువతని నష్టపెట్టారో, ఎంతమంది సాంకేతిక విజ్ఞతను కోల్పోయారో, వాళ్ళకి జరుగుబాటు లేకుండా చేశారో, ఇంకా కూడా మీకు ఆలోచనకి రాలేదు, స్పృహ రాలేదంటే దారుణం. కాబట్టి ఇవాళ మేము చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో 21.5 లక్షల పాస్ పుస్తకాలు ఇవ్వడానికి మేము ప్రయత్నం మొదలుపెట్టాము, ఇస్తూ ఉన్నాం. ఇంకా తప్పులు దొరికాయంటే దాన్ని సరిచేస్తున్నాం. మీ పాపాలను మేము మోస్తున్నాం. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. అంద్రీ నీవా ప్రాజెక్టులను మధ్యలో గాలికి వదిలేస్తే, పూర్తి చేస్తే ముఖ్యమంత్రి గారు కుప్పంకి నీళ్లు ఇవ్వాలా, చివరి చెరువుకి నీళ్లు ఇస్తే మీరేం చేశారు? చంద్రబాబు నాయుడు చెరువుకు కూడా మేమే నీళ్లు ఇచ్చామన్నారు. ఏం చేశారు అక్కడ? ఆ అంద్రీ నీవా కాలువకి ఒక తాత్కాలిక గేటును అమర్చి, సినిమా సెట్టింగ్ వేసి, 4 ట్యాంకర్లతో ఒకవైపు నీళ్లు పోసి, ముఖ్యమంత్రి హెలికాప్టర్లో దిగి ఆ చెక్కలు ఎత్తితే ఆ నీటి ప్రవాహంలో ఆయన పూజ చేశాడు. అయిపోయింది. కుప్పం చెరువుకి నేను నీళ్ళు ఇచ్చాను,
అందరినీ పూర్తి చేశాను అని ఆయన జాతికి అంకితం, ఒకటి కాదు జాతికి అంకితం చేశాను అన్నాడు. ఈ సంవత్సరమే 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరినీవా పైనుంచి కింద వరకు పూర్తి చేసి చివరి చెరువుకి నీళ్లు విడుదల చేసి ఆ పైనుంచి వచ్చేటువంటి కాలువ పక్కన ఉన్న అన్ని రిజర్వాయర్లు నింపుకుంటూ వచ్చాం. ఇది మా కార్యక్రమం. మీ మాదిరి ట్యాంకర్ల నీళ్లు కాదు మేము. ఇవాళ రాయలసీమలో ఒక్కటొకటిగా అన్ని పూర్తి చేస్తాం. కాలేరు నగిరి, ఎస్ఆర్బిసి, తెలుగంగ, గండికోట, బ్రహ్మసాగరం ఇలాంటి అన్ని ప్రాజెక్టులని తీసుకొని పూర్తి చేద్దామని ఒకటొకటిగా చేస్తూ వస్తూ ఉంటే వెలుగొండ ప్రాజెక్టు కాడికి వచ్చేటప్పటికి వెలుగొండ టన్నళ్ళు మేము పూర్తి చేసాం, నీళ్లు వదిలేసాము. ఆ నీళ్లు వెలుగొండ నుంచి బయటకు వచ్చాయి. వెలుగొండ నుంచి బయటకు వచ్చి జాతికి అంకితం చేశాం. ప్రకాశం జిల్లా అంతా వెలుగొండ జలాలు ప్రవహిస్తున్నాయని చెప్పాడు ఒకసారి. ఇప్పుడు పోతే దాదాపు 4,600 కోట్లు ఖర్చు పెడితే తప్ప వెలుగొండ పనులు పొదలు కావు, పూర్తి కావు. వెలుగొండ టన్నల్సే పూడిపోయినాయి. పూడిపోయిన టన్నల్లే నువ్వు తీయకుండా నీళ్లు వదిలానంటే ఎక్కడి నుంచి ఎక్కడ వదులుతావు? ఆ టన్నల్ పూర్తయితే తప్ప అవతలు ఉన్నటువంటి కృష్ణా జలాలు యువతలకి రావు. ఇంత దగా చేయడానికి, మోసం చేయడానికి పాపం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే దొరికారా నీకు? నిన్ను నమ్మి 5 సంవత్సరాలు అధికారం ఇస్తే నువ్వు చేసిన జాతికి అంకితమైంది. చివరికి వాళ్ళని వీధుల పాలు చేసిపోయావు. వీధులకు అంకితం చేశావు ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, రైతాంగాన్ని. నువ్వు ఏ ప్రాజెక్టు జాతికి అంకితం చేయలేమా? మీ జాతికి అంకితాలు చూడండి, పోయి అందరినీ ఏమైందో చూడండి. పొండి వెలుగొండ ప్రాజెక్టు పోయి చూడండి. మీరు చేసింది ఏమీ లేదు. జనాన్ని మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని ఒక తాపత్రయపడ్డారు. ఎట్లుండి వస్తుందాన్ని రైతాంగాన్ని దగా చేసి రైతుల భూములను లాక్కోవడానికి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని పెట్టి నీ ఫోటోలతో ఉన్న రైతు వారి పాస్ పుస్తకాలు ఇచ్చావు. ఎందుకు కొరగానే ఆ పాస్ పుస్తకాలు? నిన్నేం జరిగింది? ఎతకపోయి భోగి మంటలు వేసి తగలబెట్టారు. దానికి కూడా పలికి రాలేదు. మీరు పీపీపీ ప్రాజెక్ట్ అయినటువంటి మెడికల్ కాలేజీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. మేము పూర్తి చేయడానికి 14 కాలేజీలని తీసుకురావడానికి మళ్ళీ మేము పీపీపీ మోడల్ తీసుకొచ్చి ప్రభుత్వ కాలేజీల కిందనే మేము చేస్తూ ఉంటే ఆ జీవోలు తగలు పెడతాము అంటారు. మీకేమైనా రాజకీయ విఘ్నత ఉందా? ప్రభుత్వంలో పనిచేశారా మీరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి కాన్స్టిట్యూషన్లో మీరు పనిచేస్తున్నారా లేదా? మేము దొంగ పాస్ పుస్తకాలు, దొంగ నోట్లను తగలబెట్టాం. నీలాగా ప్రభుత్వ జీవోలను తగలబెట్టా. నువ్వు ప్రభుత్వ జీవోలను తగలబెట్టించావు. నువ్వు క్షమించడం అనేది జరగదు. ఈ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. అవకాశం లేదు ఇంకా మీకు. మీరు ఎన్ని పిల్లేరు గంతులు కొట్టండి అంతే, పల్టీలు కొట్టుకుంటూ ఉండాల్సిందే. మా పక్క దసరాలకు వస్తారు, సంక్రాంతికి వస్తుంటారు. తాడు మీద నడుస్తా కింద డప్పు కొడుతూ ఉంటారు. చూడు మావా చూడు అంటారు. ఆ చూడు మావా చూడే, చూడు పిల్లాడా చూడే. మీరు మీ జీవితానికి అదే మిగిలింది. మీరు అక్కడ పిల్లేరు గొంతులు కడతా ఉండండి. ప్రభుత్వం పరిపాలనలో సుపరిపాలన మేము అందిస్తాం. మా లక్ష్యం ఒకటే, అన్ని రకాలుగా మేము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మేము చేసేటువంటి మా ప్రయత్నంలో భాగంగా మేము పనిచేస్తుంటే 140 టీఎంసీలకు ఒక తక్కువ లేకుండా జిల్లాలో ఉంది. ఇవాళ ఈ తొలి పంట పెట్టడానికి ఎంత నీరు కావాలి అని అంటే మాకు ఇంకొక 30-32 టీఎంసీలు నీరైతే తొలి పంట శుభ్రంగా 7 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు. అప్పటికి మన రిజర్వాయర్లలో దాదాపుగా
110, 112 టీఎంసీలు నీరు మన దగ్గర నిల్వ ఉంది. రెండవ పంటకు మళ్ళీ 7 లక్షల ఎకరాలకు ఇచ్చిన ఇంకొక 35 టీఎంసీలు నీరు వాడితే అప్పటికి రాబోయేటువంటి పంట సాగుకి 26, 27 తొలి పంటకు కూడా 60 టీఎంసీలు నీరు ఈ రిజర్వాయర్లు. ఇన్ని లెక్కలు ఇక్కడ ఉన్నాయి. వాస్తవాల కళ కట్టినట్టు అధికార యంత్రాంగం చెప్తూ ఉన్నారు. ఈ రిజర్వాయర్లు నిండా ఉన్నాయి. మేము ఇక్కడికి వస్తాం, మేము ఇది చూస్తాం, మేమేం చేస్తాం మీకు చెప్తామంటే మీరు ఏం చేశారు? 2021 అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ జిల్లాలో. 2021లో వరద ప్రవాహం, పైన ఉన్నటువంటి కొంచెం ప్రాజెక్ట్, అన్నమయ్య ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా ఆనాడు ప్రమాదానికి గురవుతాయంటే మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వమంటే ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి? పైన ఉన్న ప్రాజెక్టులు అన్నమయ్య, కృష్ణా, మన కడప జిల్లాలో. ఎవరు అక్కడి నుంచి నాయకులు? సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆనాడు ముఖ్యమంత్రి. ఇవాళ మేము ఇక్కడికి వచ్చి చూస్తామని చెప్పడానికి అక్కడి నుంచి వచ్చిన ఎంపీలు, అక్కడి నుంచి వచ్చిన నాయకులు, ఈ జిల్లా నాయకులు మీరందరూ ఏం చేశారన్నారు? కనీసం మెయింటెనెన్స్ కావాల్సిన డబ్బు కూడా విడుదల చేయకుండా మీరు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితి తీసుకొచ్చి, కొట్టుకుపోయింది లిటరల్గా. ఇవాళ ప్రాజెక్ట్ లేదు, నామరూపాలు లేవు. దాదాపు 38-40 మంది చనిపోయారు. అనేక మంది ఆస్తులు కోల్పోయారు, ఇళ్ళు కోల్పోయారు. దిక్కు లేని పరిస్థితి. వాళ్ళకి ఏమన్నా కనీసం వేరే ఒక కాలనీ కట్టారా? రిహాబిలిటేషన్ ఇచ్చారా? నష్టపరిహారం ఏమన్నా ఇచ్చారా? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాటి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఆ నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి, ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి తన నిధుల నుంచి ఒక్కొక్క లక్ష ఒక్కొక్క కుటుంబం. మరి అంత ఔదార్యం కూడా మీ జిల్లాలో మీకు లేదా? వాళ్ళ మీద, మీ ప్రాంత ప్రజల మీద మీకు కనీసం దయగలగలేదా? ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు, ఇళ్ళు, ఆస్తులు సర్వం కోల్పోయిన కుటుంబాలు వీధిని బట్టే, ఒడ్డును బట్టే వాళ్ళని చూసిన దాఖలాలు లేవే. కనీసం చూడటానికి వెళ్ళలేదే మీరు నిండు కుండల్లో ఉన్న సమస్యలను చూడడానికి వస్తారు. నిండు కుండలా ఉన్నటువంటి తెలుగుగా రిజర్వాయర్ను చూడడానికి వస్తారు. మాకేం అభ్యంతరం లేదు, వచ్చి చూడొచ్చు. మరి గతంలో మీ పరిపాలన ఏంది? మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ఈ ప్రభుత్వం సమర్థవంతమైన నీటి యాజమాన్యపు విధానం మా ముఖ్యమంత్రి, మా ఇరిగేషన్ మంత్రి ఎంత బాగా చేస్తున్నారో కనీసం చెప్పి విని మాట్లాడుకున్నారండి. ఇక్కడికి మీకు కూడా ఒక అవగాహన ఉంది. ఎంతసేపు బూతులు మాట్లాడడం, దోషణ చేయడం, ఇలాంటి వాటితో మీరు ఉన్నారని ఏమైనా మీడియా, మీ సొంత నీటి మీడియా అనుకుంటుందేమో తప్ప ఈ ప్రాంత ప్రజలు మీరు ఉన్నారని అనుకోవట్లే. మీరు ఉన్నారని లేదనే విషయం ఇవాళ అందరికీ తెలుసు, మీకే ఇంకా తెలియడం లేదు. ఆ ప్రాజెక్టులు దెబ్బతింటే 2021లో సోమశిల ప్రాజెక్టు కూడా, అన్నమయ్య ప్రాజెక్టు దెబ్బతిన్నది, వరద సోమశిల మీద పడుతుంది, అప్పటికే సోమశిల నిండిపోయింది అని అంటే ఏం చేశారు మీరు? కనీసం దాన్ని కాపాడుకోవడామనే ఆలోచన కూడా మీరు చేయలేదు. అప్పుడు దెబ్బతింటే ప్రాజెక్టు ఎలాగో నిలబడింది, గేట్లు కానీ అలాగే యాప్రాన్స్ కానీ ఇవన్నీ దెబ్బతినిపోతే వాటిని రిపేర్ చేయాలంటే మీరు 2019, 2024 వరకు మీరే కదా అధికారంలో ఉన్నారు.
2021లో జరిగిన వరద ప్రవాహం మీ హయాంలోనే కదా. 24 వరకు మీకు మనసు రాల, దాన్ని చేద్దాం, దాన్ని ఏదైనా బాగు చేద్దాం, మెయింటెనెన్స్ చేద్దాం. నెల్లూరు జిల్లా రైతాంగాన్ని, ఉమ్మడి జిల్లా లేదా తిరుపతి నెల్లూరు జిల్లాలకి రైతులకు మేలు చేద్దాం ఏమన్నా ఆలోచించారా? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.